ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఆరాధన పాఠ్యభాగము మరి సహోదరి కవిత గారు ముందుకు వచ్చి మరి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా మనతో చదివించి ఆరాధన వాక్యాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సకల యుగములలో రాజయున్నవాడును అక్షయుడును అదృశ్యుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ దినమున 119వ కీర్తన 41 నుంచి 48 వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను. నేను నీ ఉపదేశములను వెదుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. నా ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. ఆమె యొక్క వాక్యమును దేవుడు మన హృదయములో స్థిరపరచునుగాక. ఆమె దయచేసి అందరము కూర్చుందాం. చిన్న ప్రార్థనతో వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము దేవా. ఈ సమయంలో మరొకసారి నీ కృపా సింహాసనం యొద్దకు దీనురాలిని, అయోగ్యురాలిని, అల్పురాలిని, ఎందుకు పనికిరాని అయ్యా నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ జనాంగముగా నీవు ఏర్పరచుకున్నటువంటి నీ ప్రజలుగా నీ యొద్దకు నేను వస్తున్నాను తండ్రి. ఒకసారి నాపై నీ దృష్టి నిలపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యమును నా నోటి గుండా ఉచ్చరించడానికి కూడా నేను యోగ్యురాల్ని కాదు. అయినను నీ కృపచేత, నీ శిలువ రక్తము చేత నన్ను సంఘం అనే సహవాసం ఎదుట నిలబెట్టినారు తండ్రి. ఇది నీ సంఘము, నీవు మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నిలుచున్నది నేను కానీ నిలబెట్టింది మీరు. మాట్లాడే నోరు నాది కానీ మాట్లాడే మాటలు మీవై ఉండునట్లు నీ కృప చూపించమని ఈ దినమున మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని సంధించి మీ వాక్యము చేత మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపించమని మీ సన్నిధిని కోరుకుంటూ మీ ఆత్మ జ్ఞానము చేత నన్ను నింపమని నన్ను నేను నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారికి, పెద్దలకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కీర్తన 119వ కీర్తన చాలామంది నాకంటే పెద్దవారు, నాకంటే జ్ఞానము కలిగిన వారు, నాకంటే ఎక్కువగా పాండిత్యము కలిగిన వారు ముందుగా కొన్ని మాటలు వారు వివరించినారు. అయితే ఈ 119వ కీర్తన 41 నుంచి 48 వచనాల వరకు, ఇవి 8 వచనములు. మనము గత వారము మరి సిస్టర్ చెప్పినప్పుడు మనం కొన్ని విషయాలను నేర్చుకున్నాము. మరి ఇంగ్లీష్లో అక్షరాలు మనకు 26 అక్షరాలు, తెలుగులో అక్షరాలు మనకు 56 అక్షరాలు. అలాగే ఈ హీబ్రూ పదంలో అక్షరాలు 22 అక్షరాలు. ఈ 22 అక్షరాలు మనకు 119వ కీర్తనలో అన్నీ కూర్చబడ్డాయి. 119వ కీర్తనలో ఈ హీబ్రూ 22 పదాలు మనకు 119లో అంతా కూర్చబడ్డాయి 119వ కీర్తనలో. అయితే ఈ 119వ కీర్తనలో మొదటగా మనం ఒక హెడ్డింగ్ చూస్తాం దేనికైనా. ఇప్పుడు మనము పోయిన వారము చూసినటువంటి హెడ్డింగ్ పైన హే అని ఉంది. ఈ దినపు 119వ కీర్తన 41 నుంచి 48 వచనాలకు పైగా వావ్ అనే పదం ఉంటుంది. దయచేసి అందరూ గుర్తుంచుకోవాల్సినదిగా మనవి. వావ్
అనే పదము అక్కడ మనకు హెడ్డింగ్లో కనబడుతుంది. అయితే ఈ వావ్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటి? మరి ఈ హీబ్రూ పదాలను దేవుడు ఒకటిగా 8 వచనాలకు మధ్యలో ఒక్కొక్క పదాన్ని అమరుస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆ హెడ్డింగ్లో ఏదైతే పదం ఉంటుందో ఆ పదానికి కింద దానికి గురించినటువంటి అర్థాలతో దేవుడు ఆత్మ జ్ఞానము చేత తన దాసులకు అనుగ్రహించి దీని నుండి మనం ఒక పాఠము లేకపోతే ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన ఆహారాన్ని పొందుకోవాలని దేవుడు వీటిని పొందుపరిచాడు. అయితే ఈ వావ్ అన్నటువంటి పదాన్ని మనం గనక చూసినట్లయితే ఇది హీబ్రూ పదం, వావ్ అనేటువంటి పదం. మరి ఈ పదానికి అర్థం ఏంటి అనంటే దీనికి చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దీనికి హుక్ అంటారు, లేకపోతే టెంట్ పెగ్ అని అంటారు, లేకపోతే దీన్ని నేల్ అని కూడా అంటారు. అయితే ఈ హీబ్రూ పదము, ఈ వావ్ అన్నటువంటి పదము అది పైన ఒక తలలాగా కింద ఒక భాగములాగా ఉంటుంది. పైన ఒక తలలాగా కింద ఒక భాగంలాగా ఉంటుంది. మీరు హీబ్రూ పదాలు కనుక చూసినట్లయితే మనకు అక్కడ ఆల్ఫాబెట్స్ కనబడతాయి. అందులో ఈ పదం వావ్ అనేటువంటి పదాన్ని కనుక మనము చూసినట్లయితే పైన తలలాగా కింద మనకు ఒక బాడీ లాగా కనిపిస్తుంది. అంటే ఇది ఒక మేకులాగా కనబడుతుంది దీని యొక్క ఆకారం. అయితే ఈ మేకులాగా ఉన్నటువంటి ఈ యొక్క హీబ్రూ పదం వావ్, ఇది వావ్. అయితే ఈ వావ్ లేకపోతే మేకు అని అర్థమిచ్చే ఈ పదాన్ని మనకు బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు బహు చక్కగా వివరించి పొందుపరిచాడు. అదే ఒక మాట మీ అందరికీ ఏంటంటే, పాత నిబంధన కాలములో ఒక స్త్రీ ఒక అతన్ని మేకుతో బలంగా కొట్టి చంపింది. ఆ స్త్రీ ఎవరైనా చెప్పగలరా? దయతో ఆ స్త్రీ పేరు దయతో ఆ స్త్రీ పేరు రైట్. మనం చూద్దామైతే ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథములో 4వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన మనకు కనిపిస్తుంది. అయితే దీని అర్థాన్ని అంతా చదవడానికి మనకు సమయం లేదు, కానీ నేను కొంత వివరించడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. అయితే యాబీను లేకపోతే కనాను రాజు అయినటువంటి యాబీను సేనాధిపతిగా ఉన్నటువంటి సిసేరా, ఇతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను బహు కఠినముగా శ్రమపరిచాడు, లేకపోతే హింసించాడు. అయితే అతనికి 980 రథాలు ఉన్నాయంట. అంటే చాలా బలవంతుడు, యుద్ధము చేయగల నేర్పరి. అంత కఠినాత్ముడైనటువంటి ఈ సిసేరా గురించి ఆనాటి కాలంలో, కేవలము న్యాయాధిపతులు ఉన్నటువంటి కాలంలో ప్రవక్తిని అనేటువంటి ఒక దెబోరాను, ఒక స్త్రీని, ఒక బలహీనమైన స్త్రీని బలవంతురాలుగా మార్చి ప్రవక్తినిగా దేవుడు ఆ కాలంలో లేవనెత్తాడు, దెబోరా అనే ప్రవక్తిని. అయితే ఈ ప్రవక్తినితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను సిసేరాను మీ చేతికి అప్పగించబోతున్నాను. ఇదిగో బారాకు అనేటువంటి వ్యక్తి నీ దగ్గర ఉన్నాడు కదా, తనను సిద్ధపాటు చేయి, తనను సిద్ధపరచు, మనము యుద్ధానికి వెళుదామని దేవుడు ప్రవక్తి అయిన దెబోరాతో దేవుడు సెలవిస్తున్నాడు. వెంటనే ఈ ప్రవక్తిని అయినటువంటి దెబోరా ఆ బారాకును పిలిచి, బారాకు నీవు తాబోరు అనే కొండ మీదకి వెళ్ళు, దేవుడు నిన్ను సిసేరాను ఆ చోటనికి రప్పించి నీకు అప్పగించబోతున్నాడు కనుక నీవు వెళ్ళు అనేటువంటి ఆ మాటలను ఆ బారాకుకు దెబోరా తెలియజేస్తుంది. తెలియజేసినప్పుడు ఆ బారాకు అంటాడు కదా, నీవు వెళ్ళందు నేను ఎట్లా వస్తా, నీవు నాతో కూడా రా, మనిద్దరము కలిసి వెళుదాం అంటే అక్కడ చక్కనైనటువంటి మాట దెబోరా అంటుందంటే, నేను నీతో రావడం వల్ల నీకేమి ఘనత రాదు, ఈ దినాన లేకపోతే సిసేరాను ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు అనేటువంటి ప్రవచనము అక్కడ తాను మాట్లాడింది. అయితే వీరు ఆ తాబోరు అనేటువంటి కొండ మీదకి యుద్ధానికి వెళ్ళారన్న సంగతి సిసేరాకు తెలిసింది. సిసేరాకు తెలిసిన తర్వాత వీళ్ళు యుద్ధానికి వస్తే మనం మామూలు వ్యక్తులమా, మనం కూడా యుద్ధానికి వెళ్ళి వాళ్ళను జయించుదామని చెప్పేసి ఈ సిసేరా తన సైన్యం అంతటిని తీసుకొని తాబోర్ అనే కొండ మీదకి వెళ్ళి యుద్ధము చేస్తున్నారట. యుద్ధము చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేసి అక్కడ వారి సైన్యాన్ని దేవుడే కలవరపరిచిండంట. ఈ సిసేరా సైన్యాన్ని కేవలము ఇశ్రాయేలు ప్రజల పక్షముగా పోయింది 10,000 మందే, కానీ సిసేరా తన సైన్యాన్ని అంతటిని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడట. కానీ దేవుడు అక్కడ తన కృపను అనుగ్రహించి ఆ సిసేరా అనేటువంటి సైన్యం అంతట్లో కలవరాన్ని పుట్టించాడట. కలవరాన్ని పుట్టించిన తర్వాత వీరు యుద్ధము చేస్తే అక్కడ తప్పించుకున్నవాడు ఎవడూ లేడట. అంటే
చంపబడకుండా బ్రతికింపబడి బయటికి వెళ్ళిన వ్యక్తులు ఎవరూ లేరంట, సిసేరా సైన్యముతో వచ్చినటువంటి వ్యక్తులు. అయితే ఈ సిసేరా అనేటువంటి వ్యక్తి మాత్రమే తప్పించుకొని పారిపోతున్నాడట. పారిపోతున్నప్పుడు ఆయన ఒక గుడారములోనికి ప్రవేశించిండు. అయితే ఈ గుడారము ఎవరిది అంటే యాయేలు గుడారము. యాయేలు గుడారము. ఈ యాయేలు అనేటువంటి గుడారంలోనికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే, అంటే వాళ్ళకు కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. అందుకనే ఈ సిసేరా అనే వ్యక్తి ఆ గుడారంలోనికి వెళ్ళగానే, అయ్యా నీవొచ్చావా, రండి గుడారంలోనికి అందంట. అయితే ఆయన భయపడుతూనే మరణ భయము చేత పారిపోయి యాయేలు అనేటువంటి గుడారంలోనికి వచ్చాడు. అయితే తనను దాచడానికి ప్రయత్నం చేసింది యాయేలు. అయితే తాను పరిగెత్తుతూ మరణ భయం చేత పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి చాలా దాహంగా ఉన్నాడంట. అంటే తనకు ఎక్కువగా దాహం అవుతుంది, నీళ్లు కావాలి, లేక నాకు దాహానికి ఇవ్వు అని యాయేలుని అడిగినప్పుడు యాయేలు ఏం చేసిందంటే తన పాల బుడ్డిని విప్పి మంచిగా పాలు, తన కడుపు నిండా పాలు పోసిందంట. మంచిగా పాలు తాగిన తర్వాత ఈ సిసేరా అంటున్నాడు యాయేలుతో, యాయేలు ఎవరైనా ఒకవేళ నీ దగ్గరికి వచ్చి ఎవరైనా వ్యక్తి పారిపోయి నీ గుడారములోనికి వచ్చిండని నిన్ను అడిగితే ఇక్కడ ఎవరూ రాలేదయ్యా అని సమాధానం చెప్పి వాళ్ళని పంపించేసేయి, నేను ఇక్కడ ఉన్నానని నీవెవరికి చెప్పకు అని ఈ సిసేరా యాయేలుతో చెప్పాడంట. అలాగే అయ్యా నువ్వైతే వండుకో అని మంచిగా తన మీద ఒక గొంగలి కప్పి పడుకోబెట్టిందంట యాయేలు. అయితే ఈ యాయేలు సిసేరా ఎప్పుడైతే పండుకోవడము చూసిందో, పాలు తాగిన తర్వాత గాఢ నిద్రలోనికి మనిషి వెళ్ళిపోతాడు. అందుకని రాత్రికాల సమయంలో చాలామంది గోరువెచ్చని పాలు లేకపోతే పసుపు కలిపిన పాలను త్రాగుతారు. ఎందుకంటే పాలు మంచి నిద్రనిస్తుంది మనిషికి. ఈ సిసేరాకు కూడా యాయేలు సమృద్ధికరమైన పాలు ఇచ్చింది. తాను చాలా గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయినటువంటి ఈ సిసేరాను చూసినటువంటి యాయేలు మెల్లగా వచ్చిందంట సిసేరా దగ్గరికి. వచ్చి ఒక మేకును చేత పట్టుకొని అది భూమిలోనికి దిగిపోయేంత గట్టిగా తన కణతలలో గుచ్చిందంట. హల్లెలూయా. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకేమి తెలియజేస్తున్నాడంటే, ఈ యాయేలు ఏదైతే మేకుతో సిసేరా కణతలలో కూర్చి భూమికి దిగిపోయేంత గట్టిగా కొట్టిందో ఆ మేకు దగ్గర హీబ్రూ పదములో వావ్ అనే మాట ఉందంట. హల్లెలూయా. ఆ మేకు అనేటువంటి ఆ మాట దగ్గర హీబ్రూ పదములో లేకపోతే హీబ్రూ మన బైబిల్ మన పరిశుద్ధ గ్రంథం హీబ్రూ గ్రీకులో రాయబడింది కనుక అక్కడ పండితులు వావ్ అనేటువంటి పదాన్ని వాడారట. హల్లెలూయా. అందుకనే మనకు మేకు అనేటువంటి పదము ఇక్కడ వావ్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఈ యాయేలు అనేటువంటి మాటకు చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి క్రీస్తు శరీరము అనేటువంటి అర్థము, లేకపోతే క్రీస్తు రక్తములో కడగబడి శుద్ధీకరించబడిన వారు అనేటువంటి అర్థం. అయితే మరి ఒక ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే యాయేలు అనేటువంటి అర్థానికి సంఘము అనేటువంటి అర్థాన్ని ఇస్తుందంట. యాయేలు అనగా సంఘము. మనమందరము ఇప్పుడు ఒక సంఘముగా మనము కూడుకున్నాం. అయితే మరి ఈ మేకుకు సంఘానికి ఏంటి సంబంధము అని అంటే, మనము బలహీనులము. బలమైనది ఏంటి? ఒక ఇనుపదో లేకపోతే బలమైనది, అది చాలా బలముగా పనిచేస్తుంది. అయితే సంఘమైనటువంటి మనము దేవుని శక్తిని ఉపయోగించి, హల్లెలూయా, దేవుని శక్తిని ఉపయోగించి అపవాది క్రియలను లయపరిచే శక్తిమంతులుగా కావాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే వావ్ మేకు లేకపోతే శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటలు, శక్తి కలిగినటువంటి దేవుని యొక్క ఆయుధాన్ని మనము ధరించుకొని సంఘముగా అపవాది క్రియలను లయపరచాలి. అయితే యాయేలు సిసేరాను ఎలాగున హతమార్చిందో మనము కూడా మన శారీరకంగా లేకపోతే మన ఆధ్యాత్మిక ప్రయాణములో ఎదురుగా వచ్చే ప్రతి అపవాది క్రియలను మనము జయించి వానిని చంపేసి మనము శక్తిమంతులుగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మేకు అనేటువంటి పదాన్ని మనము పాత నిబంధన గ్రంథములో చూసాం. అయితే క్రొత్త నిబంధన గ్రంథములోనికి మనం వచ్చేసరికి మనకు మేకు అనేటువంటి ఆ పదం మనం వినగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది యేసు ప్రభుల వారి శిలువ త్యాగం. ఎందుకంటే ఆయనను 3 మేకులతో సిలువకు కొట్టారు. మరి మనము కుడివైపున ఉన్న దొంగను ఎడమ వైపున ఉన్న దొంగను మనము చూస్తే వాళ్ళను తాళ్ళతో కట్టారు.
యేసు ప్రభును మటుకు ఆయనకు ఆ మేకులను కొట్టి ఆయనను సిలువకు వేశారు. అంటే నేను అనుకుంటున్నాను, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అందుకనే ఆయన రక్తము చివరి బొట్టు వరకు మన కొరకు కార్చాలి కాబట్టి ఆయన నలగొట్టబడాలి. మన పాపాలన్నింటినీ ఆయన రక్తము ద్వారా తీసివేయాలి కాబట్టి ఆయన మన కొరకు గాయపరచబడాలి. ఇది వాక్య నెరవేర్పు గనక యేసు ప్రభుల వారిని మేకులతో సిలువకు కొట్టారు. అయితే ఈ మేకు ద్వారా మనకు ఈ లాభం ఏంటంటే, ఒక రెండు విడిపోయినటువంటి చెక్క కర్రలు కావచ్చు, లేకపోతే రెండుగా విడిపోయిన వేరువేరు పదార్థాలను కలిపేది ఏంటి? మేకు. మనకి ఏదైనా వస్తువులు విడిపోతే మనం ఏం చేస్తాం? వెంటనే దానికి ఏం చేయడానికి లేదు, తీసుకొచ్చి వెంటనే మేకు కొట్టేస్తాం. ఎందుకంటే అవి రెండు విడిపోయినవి, రెండు అతకబడాలంటే మేకు కొడితేనే అది కరెక్ట్గా అతికి ఉంటుంది. అయితే యేసు ప్రభుల వారు మన కొరకు శిలువ త్యాగము చేసింది ఎందుకనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో దేవుడు అద్భుతమైనటువంటి మర్మాన్ని అందులో దాచిపెట్టాడు. ఏంటి అనంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేట మధ్య గోడను పడగొట్టి, హల్లెలూయా, మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అన్నటువంటి వాక్యము అక్కడ మనకు కనిపిస్తుంది. నిజమే, ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఈ మేకుతో గనక మనము దీన్ని పోల్చుకుంటే, హల్లెలూయా, ఈ మేకుతో గనక మనము పోల్చుకుంటే, ఇప్పుడు తండ్రికి మనకు మధ్యలో ఎడబాటు వచ్చేసింది. మన పితరులు చేసినటువంటి పాపము, లేకపోతే మన పితరులు దేవుని తృణీకరించిన విధానాన్ని బట్టి పరలోకమందున్నటువంటి తండ్రికి మనకు మధ్య దూరము ఏర్పడింది. ఈ మధ్య దూరాన్ని ఏర్పరచడానికి యేసు ప్రభుల వారు మధ్యవర్తిగా, అంటే తండ్రికి మనకు జరిగినటువంటి ఆ ఎడబాటులో ఒక మేకుగా ఆయన మనల్ని ఏకము చేశాడు. హల్లెలూయా. ఒక మేకుగా ఇప్పుడు తండ్రికి మనకు మధ్యలో యేసు ప్రభు తన మేకు ద్వారా కొట్టబడి మనకు తండ్రికి మనకు ఉన్నటువంటి ఆ మధ్య కూడా మనము పాత నిబంధన కాలములో చూసినట్లయితే అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే ప్రవేశించాలి. అది ఎలాగూ తన రక్తము కాదు, వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తమో మేకపిల్ల రక్తమో వధించి దాని రక్తమును చేత పట్టుకొని అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించాలి. మరి ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే ఆ స్థితిని దేవుడు కొట్టివేసి, హల్లెలూయా, ఆ స్థితిని కొట్టివేసి మధ్య గోడ ఏదైతే తండ్రికి నాకు మధ్య గోడ ఉందో, నన్నే చెప్తాను, తండ్రికి నాకు ఏదైతే మధ్యగా గోడ ఉందో, తండ్రిని నేను చూడాలంటే ఆ మధ్య కూడా నాకు అడ్డొస్తుంది, లేక తండ్రిని నేను కలుసుకోవాలనంటే నా పాపం అనే అడ్డు కూడా నాకు మధ్య వస్తుంది. అప్పుడు యేసు ప్రభుల వారు మధ్యవర్తిగా వచ్చి నాకు తండ్రికి ఉన్నటువంటి ఎడబాటును తొలగించి మేకులతో ఆయన తండ్రికి నాకు ఉన్నటువంటి బంధాన్ని కొట్టేసి ఇప్పుడు ఏకము చేశాడు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దీనికి మనము ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలం? ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక మనము చూస్తే 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు అద్భుతమైనటువంటి మాట అండి. ఈ మాటను చదివినప్పుడు నా హృదయము చాలా ఎట్లా అనంటే, ప్రభువా, ఇంత అసలు ఏ స్థితి కానీ నన్ను నీవు ఇంతగా ప్రేమించావా? అక్కడ మనకు అద్భుతమైన మాట ఏంటంటే, మన మీద రుణముగా ఉన్న పత్రాన్ని మేకులతో సిలువ కొట్టాడంట. హల్లెలూయా. మన మీద పాపముగా ఉన్న రుణం, నిజమే, మన పితృపారంపర్యాచారమైన ఆచారాలన్నీ పాటిస్తూ మనం ఏం చేస్తాం? ఆయనకు కోపం పుట్టించాం, ఆయనను దుఃఖపరిచాం, ఆయనను ఆయాసపరిచాం, ఆయనకు విరుద్ధమైన పనులు చేశాం, విగ్రహారాధన చేశాం, ఆయనకు ఇష్టం లేని పనులన్నీ చేసి ఆయనను ఆయాసపరిచి మనము పాపములో పడిపోయాం. అయితే ఇప్పుడు పాపములో ఉన్నటువంటి మన పాప జీవితాన్నంతటిని ఆయన మేకులతో సిలువకు కొట్టాడంట. హల్లెలూయా. మన మీద రుణముగా ఉన్న పత్రాన్ని కూడా ఆయన మేకులతో సిలువకు కొట్టేశాడు. ఇప్పుడు మన మీద ఏ పాప రుణము లేదు. ఎందుకంటే మనము గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క రక్తములో, ఆయన వధింపబడినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తములో మనము కడగబడిన వారము గనుక ఇప్పుడు మనకు ఏ శిక్ష
విధి లేదు. మనమందరము విమోచింపబడిన వారము. హల్లెలూయా. అయితే ఈ వావ్ అనేటువంటి పదానికి ఇంత అర్థాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచాడు. అయితే మనము ఈ 119వ కీర్తనలు 41 నుంచి 48 వచనాలకు వరకు చూస్తే, మొదటి 41వ వచనంలో, యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నేను దీన్ని ఎలాగూ వర్ణిస్తానంటే, ఒక బలహీనమైన వ్యక్తి బలవంతుడైన దేవునికి చేసే బలమైన ప్రార్థన. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను. ఒక బలహీనమైన వ్యక్తి బలవంతుడైన దేవునికి చేసే బలమైన ప్రార్థన. ఎందులో శక్తి ఉంది? ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థన ఇక్కడ భక్తుడు చేస్తున్నాడు. నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము అని అడుగుతున్నాడు. అయితే మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే, యేసు ప్రభుల వారు ఎవరి మీద కనికరపడ్డా అక్కడ అద్భుత కార్యాలు జరిగాయి. ఎవరి మీద కనికరపడ్డా, ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడు, ఆయన కరుణామయుడు, ఆయన కనికరించేవాడు. ఆయన కనికరిస్తే తప్ప ఇంకా ఎవ్వరు ఈ లోకములో కనికరించేవారు లేరు. మనము చాలామందికి దయ చూపిస్తాం. మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తే కూడా యేసు ప్రభుల వారి గురించి, యేసు ప్రభు మనుషుల దయ అందును దేవుని దయ అందును వర్ధిల్లుచుండెను. అంటే దయ అందరూ చూపిస్తారు, కానీ కనికరాన్ని ఎవరు చూపించరండి. అది కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కనికరాన్ని చూపించగలడు. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ కనికరము నా యొద్దకు రాని అయ్యా. యేసు ప్రభుల వారు కనికరపడ్డ ప్రతి సందర్భాలలో అద్భుతమైన కార్యం జరిగింది. మనం ఒక సంఘటన చూస్తే, లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చూస్తే, అక్కడ ఒక నాయిన్ అనేటువంటి ఊరికి యేసు ప్రభు వెళుతున్నప్పుడు ఆ వెలుపల నుంచి ఒక శవము మోసుకొని రాబడుతుందంట. శవం మోసుకొని రాబడుతున్నప్పుడు అక్కడ ఆ పాడతో లేకపోతే ఆ శవంతో వస్తున్న వారందరూ ఏడుస్తున్నారు. అయితే యేసు ప్రభు ఆ ఊరిలోనికి వెళ్ళడం, అది యేసు ప్రభుకి ఎదురుగా రావడం జరిగినప్పుడు యేసు ప్రభు ఆ ఏడుస్తున్న తల్లిని చూశాడట. ఎందుకో తెలుసా? ఆ తల్లికి అతడొక్కడే కుమారుడట. ఆ తల్లికి భర్త కూడా లేడంట. అందుకని యేసుప్రభు ఏం చేసిండంటే ఆమెపై కనికరపడ్డాడంట. హల్లెలూయా. ఆమెపై కనికరపడి ఆ పాడెను ముట్టగానే ఆ కుమారుడు లేచి బ్రతికాడంట. హల్లెలూయా. యేసుప్రభు ఎక్కడ కనికరపడ్డా, ఎవరి మీద కనికరపడ్డా వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరిగాయి. మరలా యేసుప్రభు వెంట జనులు వెళుతున్నప్పుడు, యేసుప్రభు బోధించినప్పుడు చాలా చీకటైంది, ప్రజలు తినడానికి ఆహారం కూడా లేదు. అక్కడ శిష్యులు అంటున్నారు, ప్రభువా నీవే వారికి భోజనం పెట్టు అంటే, యేసుప్రభు వారి మీద కనికరపడి అక్కడ అద్భుతం చేశాడు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి వారు సంతృప్తిగా తినే భోజనాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. యేసుప్రభు కనికరపడితే ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను చేసే దేవుడు. అయితే ఈ యొక్క మరి యొక్క మాట, ఈ వావ్ అనేటువంటి పదము 6వ అక్షరము. ఈ 6వ అక్షరానికి పరిశుద్ధ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైనటువంటి గుర్తింపు లేకపోతే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏంటనంటే, దేవుడు సమస్తమును సృష్టించినప్పుడు దేవుడు తన నోటి మాట చేత ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రములను, పక్షులను, పశువులను, లేక నేలను ప్రాకు ప్రతి పురుగును సమస్తమును దేవుడు సృష్టించింది 6 దినములు సృష్టించి 6వ దినాన దేవుడు ఎవరిని చేశాడు? మానవులమైన మనల్ని దేవుడు చేశాడు. ఈ 6వ సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉందండి. అందుకనే దేవుడు 6వ దినాన తన పనిని ప్రారంభించాడు. అందుకనే 6 దినములు మీకు ఇష్టం వచ్చినని పనులు, లేకపోతే మీ వృత్తిపరంగా మీరు ఉద్యోగాలు చేస్తారా, ఇంట్లో ఉంటారా, ఏమి చేస్తారో, మీరు 6 దినములు మీరు కష్టపడి పని చేయండి అని దేవుడు మనకు ఆజ్ఞాపించి 7వ దినాన దేవుడు ఏం చేసిండు? విశ్రమించిండు. అందుకనే పరిశుద్ధ దినము అనగానే, విశ్రాంతి దినము అనగానే సంఘం అనే సహవాసముగా మనము కూడుకొని ఆయనను ఆరాధించడమే ఆయన కోరుతున్నాడు. ఇప్పుడు సృష్టించిన ప్రతిదీ ఆయన మాట వింటుంది, కానీ ఆయన పోలిక చొప్పున సృష్టింపబడిన మనం మాత్రం ఆయన మాట వినడం లేదు.
అందుకే ఆయనకు దుఃఖం, అందుకే ఆయనకు బాధ కలుగుతుంది. అయితే ఈ వావ్ అన్నటువంటి ఈ పదము 6వ అంకె, లేకపోతే మనకు ఈ మేకు అనేటువంటి మాటను మనకు తెలియజేసింది. అయితే సమయం చాలా తక్కువ ఉంది, చివరి ఒక మాటను చెప్పుకొని ముగించుకుందాం. అయితే నాకు ప్రియముగానున్న 48వ వచనము, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన నైవేద్యం ఉందండి. ఎవరికైనా తెలుసా? ఇది దేవునికి చాలా ఇష్టమైన నైవేద్యం ఉంది. కొన్ని వాటికి ఇష్టమైన నైవేద్యాలు పెడతారు. మన దేవునికి కూడా ఇష్టమైన నైవేద్యం ఉంది. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ దేవునికి కూడా ఇష్టమైన నైవేద్యం ఉంది. ఒకసారి చూద్దామా? 141:2, నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలను నీ దృష్టికి అంగీకారములవునుగాక అంటున్నాడు కీర్తనకారుడు. ఏంటంటే ఆయనకి ఇష్టమైన నైవేద్యము చేతులెత్తుట. హల్లెలూయా. మనం అనుకుంటాం నైవేద్యాలన్నీ వాళ్ళకి వీళ్ళకేనా? మన దేవునికి కూడా ఇష్టమైన నైవేద్యం ఉందండి. అది ఏంటంటే మనము చేతులెత్తుట ఆయనకి ఇష్టమైన నైవేద్యం. మనము చేతులెత్తుట అంటే ఆయనకి ఇష్టం. ఏంటి ఈ చేతులెత్తుటకు చాలా అర్థం ఉందండి. చేతులెత్తి మనము ఆరాధించినప్పుడు ఆయనకు మనల్ని మనం సరెండర్ చేసుకోవడం, లేకపోతే ఆయనకు మనల్ని మనము అప్పగించుకోవడం. ఈ చేతులెత్తుటకు అర్థం ఏంటంటే, దేవా ఇక నేనేమీ లేనయ్యా, నేను బలవంతురాల్ని కావచ్చు, నాకు రాజకీయ సపోర్ట్ ఉంది కావచ్చు, నాకు లోక జ్ఞానం ఉంది కావచ్చు, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కావచ్చు, నేను చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన దాన్ని కావచ్చు, కానీ నీ సన్నిధిలో నేను ఏమీ లేని జీరో. నీ సన్నిధిలో నాకు ఏ విలువ లేదు, నేను బలహీనురాల్ని, ఇప్పుడు నన్ను బలపరచు ప్రభువా అని ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవడమే చేతులెత్తడం. మనం ఇంకా చూస్తే మోషే కాలంలో యుద్ధాలు జరుగుతున్నాయి. అప్పుడు మోషే చేతులెత్తితే ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు, మోషే చేతులించితే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. అప్పుడు హూరు అహరోను అనేటువంటి ఇద్దరు మోషే చేతులను పైకెత్తారంట. అప్పుడు ఏం జరిగింది? వారికి విజయం అనుగ్రహించింది. చేతులెత్తుట విజయానికి సాదృశ్యం. లేకపోతే దేవా నేను అపజయాల పాలవుతున్నాను, నాకే విజయము రావడం లేదు, నీ వైపు నా చేతులెత్తుతున్నాను, నాకు విజయాన్ని అనుగ్రహించమని దేవుని వైపు చేతులు చాపడమే ఆరాధించడం. అందుకనే ఆయనకి ఇష్టమైన ఆరాధన ఈ దినాన మనం చేద్దాం. చాలామంది ఆరాధన అని అంటున్నప్పుడు దిక్కులు చూస్తున్నాం, లేకపోతే ఒకరి ముఖాలను ఒకరు చూసుకొని పాట కూడా పాడకుండా మనం మూగగా ఉండిపోతున్నాం. అంటే మనం ఇన్ని రోజులు ఏం చేస్తున్నాం? దేవునికి ఇష్టమైన నైవేద్యాన్ని అర్పించలేకపోతున్నాం. అందుకే మనం చాలామంది బలహీనులము, ఏ విజయాన్ని పొందుకోలేని వారముగా, దేవుని కార్యాలని చూడలేని బలహీనులుగా ఉండిపోతున్నాం. చివరిగా ఒక మాట, మేకు గోడకు ఎంత లోతుగా మనం దిగగొడితే అది అంత బలంగా ఉంటుంది. మనము బరువైంది దానికి తగిలిస్తే అది పడిపోతుందా? అలాగే దేవుని వాక్యము మన హృదయములోనికి ఎంత లోతుగా నాటబడితే మన ఆధ్యాత్మిక జీవితాలు ఆయన కొరకు అంత బలంగా ఉంటాయి. హల్లెలూయా. కనుక దయచేసి ఆరాధనలో మన చేతులెత్తి ఆయనకు నైవేద్యాన్ని అర్పించుదాం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.